తర్వాత ఇది 11వ ప్రాపర్టీ షో అన్నారు. ఇప్పుడే నాకు చెప్పారు దీని యొక్క రెస్పాన్స్ చాలా 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 మేము అనుకున్న దానికంటే ఎంతో బాగుంది. దాదాపు 1000 మంది వరకు యాక్చువల్గా ఈరోజు రావటం జరిగిందన్నది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు ఈ శాఖ నాకు ఇచ్చినప్పుడు, రాష్ట్రం డెవలప్ కావాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే అన్ని రంగాలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. కాబట్టి హై ప్రయారిటీ దీనికి ఇవ్వండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి ఆ సమస్యలు సాల్వ్ చేయమంటే నేను యాక్చువల్గా అనేక దఫాలు మీ ఆర్గనైజేషన్తో మాట్లాడటం జరిగింది. మిగతా ఇతర ఆర్గనైజేషన్తో మాట్లాడాను. అంతేకాకుండా మా డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులని అనేక రాష్ట్రాలకు పంపించాను. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు పంపించాను. అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంది, ఇక్కడ ఏందని ఫస్ట్ స్టడీ చేయండి. అన్నీ స్టడీ చేసిన తర్వాత కమిటీలు వేసి కమిటీలో అనేక రిఫార్మ్స్ చేశాం. ముఖ్యమంత్రి గారు చూపిస్తే వెంటనే అసలు ఆలోచించకుండా చేయమన్నారు. ఆయన ఒకటే అన్నారు, మిగతా వాళ్ళు చేసిన దానికంటే +1 ఉండాలి, మిగతా రాష్ట్రాల కంటే నారాయణ +1 ఉండాలి. ఆ విధంగా గోహెడ్ అంటే అనేకమైన రిఫార్మ్స్ చేసాం, మీకు అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా 18 అడుగుల ఎత్తు వరకు సెల్ఫ్ సర్టిఫికేట్ చేసాం. 18 మీటర్ల వరకు బిల్డింగ్స్ కంటే 5 అంతస్తుల వరకు సెల్ఫ్ సర్టిఫికేట్ తీసుకొచ్చాము. అదేవిధంగా ఎల్టీపీలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లకి వాళ్ళే అనుమతులు ఇచ్చే యొక్క జీవోని తీసుకొచ్చాము. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే వాళ్ళకి సెల్లార్ ప్రొవిజన్ ఇచ్చాం. అది రిక్వెస్ట్ చేశారు, మీరే రిక్వెస్ట్ చేశారు. మీ రిక్వెస్ట్ మీద యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా లేఅవుట్లలో 12 మీటర్లు మినిమం రోడ్డు ఉండాలనేది అది 9 మీటర్లు తగ్గించాం. 12 మీటర్లను 9 మీటర్లు తీసుకొచ్చాం. అదేవిధంగా 2 సార్లు షార్ట్ ఫాల్స్ వేయటం, ఒకసారి వేసి ఎన్ని షార్ట్ ఫాల్స్ అయినా వేయచ్చు. రెండోసారి షార్ట్ ఫాల్ వేస్తే ఆ ఫైల్ డైరెక్ట్గా వచ్చే విధంగా ఏర్పాటు చేసాం. ఎందుకంటే నేను మంత్రి అయిన తర్వాత కొన్ని మున్సిపాలిటీలో స్టడీ చేశాను. కొన్ని కేసులు, ఒక కేసుకి 72 సార్లు షార్ట్ ఫాల్ వేశారు. 72 సార్లు, అధికారులు 72 సార్లు. అది చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఒక్కసారి ఎన్ని షార్ట్ ఫాల్స్ అయినా వేసుకోండి, బట్ రెండోసారి కానీ షార్ట్ ఫాల్ వేస్తే ఆ ఫైల్ వాళ్ళ దగ్గర లేకుండా చేశాను. చేస్తే ఇప్పుడు యాక్చువల్గా ఆల్మోస్ట్ 90% ఫైల్స్ వాళ్ళే క్లియర్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేసినందుకు నిజంగా చాలా చాలా సంతోషంగాను. అదేవిధంగా హై రైజ్, నాన్ హై రైజ్ అనే బిల్డింగ్స్ అంటే ఫైర్కి సంబంధించి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అందుకని హై రైజ్ని 18 నుంచి 24 మీటర్లు పెంచాం. ఇప్పుడు హై రైజ్ అంటే 24 అంతస్తులు 24 మీటర్లు, అంతకంటే ఎక్కువ. అదేవిధంగా సెట్ బ్యాక్స్ని అనేకవి మీరు అడిగారు. మీరు అడిగిన వాటిలో ఆల్మోస్ట్ 99% సెట్ బ్యాక్స్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. నాన్ హై రైజ్ బిల్డింగ్స్ కూడా బాల్కనీ ప్రొవిజన్ అడిగితే దాన్ని ఇచ్చాము. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ చేసే వాళ్ళకి పలు రాయితీలు ఇచ్చాము. అదేవిధంగా 12 floors అబవ్ బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు అప్లై చేస్తే డైరెక్ట్గా డైరెక్టర్ గారికి వచ్చేటట్టుగా వాళ్ళు 4 days ఇచ్చే విధంగా చేశాను. లోకల్ కాకుండా 4 days. ఈ మధ్య వచ్చిన బిల్డింగుల్లో ఒక 3 బిల్డింగ్స్కి 3 days ఇచ్చారు. 12 floors అబవ్ బిల్డింగ్స్ 3 బిల్డింగ్స్కి కేవలం 3 days ఇచ్చేశారు. ఇలా ఈరోజు మున్సిపల్ శాఖ అనేక రిఫార్మ్స్, ఆ రిఫార్మ్స్ చేయటంలో కూడా నరేట్కా కావచ్చు, ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్ ఏదన్నా మీ అందరి యొక్క
మీ అందరితో డిస్కస్ చేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ని తీసుకొచ్చేసాం. దానివల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతున్న ఉద్దేశంతో ఇప్పుడే యాక్చువల్గా నరేట్కో సభ్యులు చెప్తున్నారు, ఈ మధ్య ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ అటు లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, కొంత ఇంప్రూవ్ అయింది సార్ అని. మన